హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో నెల్లూరులో ఫేమస్ అయిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాము. ఈ టెంపుల్ నెల్లూరులో చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇక్కడ అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకున్నామంటే ఖచ్చితంగా జరుగుతాయని మా నెల్లూరులో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అలానే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి శుక్రవారం లేదా మంగళవారం రోజు రాహుకాల దీపం పెడితే చాలా మంచిది అంటుంటారు. ఇక్కడికి చాలామంది చాలా ఏరియాస్ నుంచి భక్తులందరూ వచ్చి రాహుకాల దీపం పెడుతుంటారు. ఎందుకంటే అమ్మవారికి రాహుకాల దీపం పెడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. దసరా అప్పుడైతే ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. ఆ వైభవంగా జరిగే ఉత్సవాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వేల మంది భక్తులు వస్తుంటారు. ఉత్సవాలప్పుడు అమ్మవారిని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంటారు అమ్మవారు. ఉత్సవాలప్పుడు మాత్రమే కాదు, అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నా చాలా హాయిగా, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్కి మేము ఎప్పుడొచ్చినా చాలా రష్గా ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నియర్లీ 30 minutes to 1 hour పట్టేది. కానీ మా అదృష్టం కొద్దీ మన వీడియో కోసం ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు టెంపుల్ ఖాళీగా ఉంది. అలానే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్లో మనకి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మాత్రమే కాకుండా గాయత్రీదేవి అమ్మవారు కూడా ఉంటారు. అలానే సుందరేశ్వర స్వామి కూడా ఉంటారు. సుందరేశ్వర స్వామి అంటే మన శివుడేనండి. మన శివుడిని ఇక్కడ సుందరేశ్వర స్వామి అని కూడా అంటారు. మాకైతే రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దర్శనం మాత్రమే కాకుండా గాయత్రీదేవి అమ్మవారి దర్శనం, అలానే సుందరేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీలో ఎవరైనా నెల్లూరుకి వస్తే రాజరాజేశ్వరి దేవి అమ్మవారి గుడి చూడడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఈ గుడి చాలా బాగుంటుంది, అలానే చాలా పవర్ఫుల్ కూడా. నెల్లూరులోనే ఉంటూ ఇంకా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ఎవరైనా ఉండుంటే అలా 90% ఉండరు. ఒకవేళ ఉండుంటే మీరు మీకోసం మీరు చేసుకొని ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఆ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలానే మీకు కుదిరితే ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం శుక్రవారం లేదా మంగళవారం రోజు అమ్మవారికి రాహుకాల దీపం పెట్టండి, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.